ఐపీఎల్ కోసం సర్వం సిద్ధమైంది. శుక్రవారం చెన్నై చపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు మధ్య ఆరంభ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు జట్ల ఆటగాళ్లు సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. మ్యాచ్ కు ముందు సెలబ్రిటీలతో ఆరంభ వేడుకలు అట్టహాసంగా నిర్వహించనున్నారు. డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ అమ్మాయిల జట్టు టైటిల్ గెలవడంతో ఇప్పుడు అందరి దృష్టి పురుషుల ఆర్సీబీ పైనే పడింది. సీఎస్కే ఇప్పటికే ధోని సారథ్యంలో 5 ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. కానీ ఆర్సీబీ మాత్రం 16 ఏళ్లలో ఒక్క ఐపీఎల్ టైటిల్ను గెలవలేకపోయింది. 3 సార్లు ఫైనల్లోకి వచ్చినప్పటికీ రన్నరప్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు స్మృతి మంధన నేతృత్వంలోని విమెన్ ఆర్సీబీ టీం ఈసారి డబ్ల్యూపీఎల్ గెలవడంతో పురుషుల ఆర్సీబీపై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్యంలోని ఆర్సీబీ ఈసారి ఎలాగైనా టైటిల్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని తహతహలాడుతోంది. అన్నిటికంటే మించి ఇందులో కోహ్లీతో పాటు అతిరథ మహారథులైనటువంటి ఆటగాళ్లున్నారు. డు ప్లెసిస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగల సత్తా ఉన్న గ్లెన్ మ్యాక్స్వెల్, గ్రీన్ వంటి స్టార్ ప్లేయర్లు ఇందులో ఉన్నారు. దీంతో ఎలాగైనా కప్పు గెలవాలన్న కసితో ఉన్నారు. ఈ సందర్భంగా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను ఎప్పుడూ బెంగళూరుకు వచ్చినా ఇక్కడి ఫ్యాన్స్ చూపించే అభిమానం మతి పోగొడుతుందని అన్నాడు. వీరి కోసం ఏమైనా చేయాలనిపిస్తుందని చెప్పాడు. ఓడిన ప్రతిసారి కోహ్లీని చూస్తే చాలా బాధేస్తుందని, కోహ్లీ కోసమైనా ఈసారి కప్పు గెలవాలని ఉందని అన్నాడు. ఐపీఎల్ కోసం కొత్త గేమ్ ప్లాన్ తో వచ్చానని, నాదైన రోజు ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించడం ఖాయమని మ్యాక్స్వెల్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు. కాగా ఓపెనింగ్ ఎవరు చేస్తారన్న దానిపై వివిధ రకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు డు ప్లెసిస్, కోహ్లీ ఓపెనింగ్ లో దిగుతున్నారు. ఇప్పుడు స్టార్ హిట్టర్ గ్రీన్ ఎంట్రీ ఇవ్వడంతో కోహ్లీ ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసే అవకాశం ఉంటుంది.